హాయ్ అండి. నేను ఈవేళ మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ చేద్దాం అనుకున్నాను. చూడండి ఈ కాయలు ఎంత బాగున్నాయి. ఈ కాయలు కోద్దాం అనుకుంటున్నాను. ఈ కాయలు అక్కడ ఒక 4 కాయలు ఉన్నాయి కదా, ఇవి మా చెట్టు కాయలేనండి. చూడండి ఎంత బాగున్నాయి. మామిడికాయ పచ్చిరొయ్యలు చేద్దామని పచ్చిరొయ్యలు తెప్పించానండి. మామిడికాయలు కోస్తున్నాను చూడండి. ఇదిగోండి మామిడికాయ కోసాను. ఆ 2 కాయలు కూడా కోసాను. ఇదిగోండి కోసాను మామిడికాయ పచ్చిరొయ్యలు చేస్తాను, చాలా బాగుంటుందండి. హాయ్ అండి. చూడండి నేను ఇందాక మామిడికాయలు కోసుకొచ్చాను కదా, చెట్టు మామిడికాయలు కోసుకొచ్చాను. ఫ్రెష్ కాయలు ఇప్పుడు ఇంకా నీళ్ళు పడతానే ఉన్నాయి. జిగురుగా పాలు వచ్చేస్తున్నాయి. ఇవి చాలా బాగుంటాయండి ఇలా చెట్టు కాయలు కోసుకొచ్చానండి. ఇవి 1 కిలో రొయ్యలు తీసుకొచ్చి శుభ్రంగా ఎండు తీసేసి ఒలిచేసి పెట్టుకున్నానండి. పక్కనే కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. రొయ్యలు మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూడండి. 4 ఉల్లిపాయలు కావాలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలి. మిరియాలు జీలకర్ర కొంచెం సాల్ట్ ఇందులో వేసుకుని పొడి కింద చేసుకోవాలండి. మిరియాలు కంపల్సరీ కావాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అండి, సరిపడా కారం, కొంచెం మెంతి పొడి కావాలండి, కొంచెం జీలకర్ర, తగినంత ఆయిల్. ఇవన్నీ పచ్చిరొయ్యలు మామిడికాయ మిరియాలతో చేయడానికి ఇవన్నీ కావాల్సిన సామాగ్రి అండి. చూడండి ఏ ప్రాసెస్లో చేస్తున్నాం కదా. మామిడికాయ పచ్చడికి కావాల్సినవి కోసేసాము. ఎందుకంటే మామిడికాయలు ఇలా కోసాం. మిరియాలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసి ఇలా కొట్టేసామండి. పచ్చడిని కడిగేస్తున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలి. ఆయిల్ పోయాలండి. ఆయిల్ కొంచెం వీటెక్కాలి. ఎందుకంటే కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు మట్టికి వేయాలండి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఏగనివ్వాలి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిపోయినాయి కదా. ఇప్పుడు పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి. ఈ పచ్చిరొయ్యల్లో మనం కొట్టి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వేసుకుని కలుపుకోవాలండి. కొంచెం కారం వేయాలి. కారం ఎక్కువ పడుతుంది. పచ్చిమిరపకాయలు మిరియాల పొడి ఎక్కువ పెడుతుందండి. కారం తక్కువ పడుతుంది. మిరియాల పొడి ఎక్కువ పడుతుందండి. ఇదిగోండి ఇలా కలిపి పెట్టేసుకోవాలి. ఇక అలా ఎగిపోయాయి కదండి. ఇప్పుడు మిరియాలతో కలిపేసిన రొయ్యలు వేసేయాలండి. రొయ్యలు వేసి కలిపేసుకుని అలా ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం రుచి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం పడుతుందండి. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసేయాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ పడతాయి. ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ పడతాయండి. ఇన్ని కోసి వేయాలి. వేయండి అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలండి. మామిడికాయ అంటేనే కారం ఉండాలండి. మిరియాల కారం పచ్చిమిరపకాయల కారం ఎక్కువ ఉండాలండి. ఇదిగోండి అల్లం ఎల్లుల్లిపాయ కొంచెం వేసి లైట్గా వేసేసి సిమ్లో పెట్టేయాలి. మామిడికాయ పచ్చిమిరపకాయ అలా ఉడికిపోతుంది చక్కగా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. ముక్క మురిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి కలయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా చెట్టుకు కోసి ముక్కలు కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలండి. అసలు ఈ కూర నేను చెప్పకూడదు, అంత టేస్టీ వస్తుంది ఇది. ఈ మామిడికాయలు కూడా ఇప్పటికిప్పుడు కోసుకొచ్చాం కదండి. ఈ మిరియాలు ఈ మామిడికాయ అసలు అన్నీ కలిపి మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. మామిడికాయ పచ్చిరొయ్యలు మిరియాల కర్రీ అయితే శుభ్రంగా తయారైపోద్ది. ఇదిగోండి ఇది తయారీ విధానం. నేను టమాటా చెప్పలేదు, టమాటా వేయాలి. ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా వేసేసుకొని చక్కగా 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. చక్కగా మామిడికాయ మిరియాలు టమాటా రొయ్యలతో చక్కగా కర్రీ తయారైపోద్దండి. మామిడికాయలు పచ్చిరొయ్యలు కర్రీ అయితే తయారైపోయింది చూడండి చక్కగాను. ఇదిగోండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. చక్కగా కంచం నిండా వేసేసుకుని శుభ్రంగా తినేయచ్చండి. నేను నాకు టెంక్ వేసుకుంటున్నాను. మామిడికాయలో టెంక్ ఉంటుంది కదండి, అది వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి కర్రీ వేసేసుకుని వేడి రైస్ పెట్టేసుకొని చక్కగా థమ్సప్ పొడి తెచ్చుకొని తాగుతా చక్కగా తింటా చేస్తే చాలా బాగుంటుందండి. కానీ నా దగ్గర ఇది థమ్సప్ లేదు. మనమే వండుకోవాలండి ఏ కూరలైనా సరే. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ వేసినా కలర్ వేసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఇంట్లోనే ఏదైనా కొంచెమైనా సరే ఇంట్లో చేసుకొని తినాలండి. ఏదైనా పర్వాలేదు. అసలు ఉప్పు కారం వేసుకుని తిన్నా ఇంట్లో పర్వాలేదు. బయట ఫుడ్ మట్టుకు అస్సలు తినకూడదండి. చక్కగా మన ఇంట్లో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు స్పెండ్ చేస్తే మంచి కర్రీస్ వండుకోవచ్చు.
చక్కగా ఎంజాయ్ చేస్తే తినొచ్చండి. చూడండి మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ ఎంత బాగుందో. అబ్బబ్బా, మిరియాల టేస్ట్ అసలు అదిరిపోయింది అనుకోండి. చాలా చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి ఒకసారి. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు చక్కగా. స్పైసీగా కూడా ఉంది చాలా. ఎందుకంటే మిరియాలు కదండి, మిరియాలు చాలా స్పైసీగా ఉంటాయి, చాలా ఆరోగ్యానికి మంచిది. మిరియాలు ఉత్తినే తినమంటే ఎవరో తినరు, ఇలా కర్రీలో వేస్తే చక్కగా తింటారు. అలానే ఏ కర్రీలో పడితే ఆ కర్రీలో వేయకూడదండి. ఇలా మామిడికాయ రేళ్ళు, ఫిష్లో అన్నింటిలోనే వేసుకోవచ్చు, ఫ్రైల్లో అన్నింటిలోనే వేసుకోవచ్చు, కొన్నింటిలోనే వేసుకోకూడదు. చూడండి ఇలా పచ్చిరొయ్య పెట్టుకుని, ఇలా మామిడికాయ ముక్క పెట్టుకుని ఇలా కలిపేసుకుని మామూలు టేస్ట్ కదండి, అసలు అదిరిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకున్న ఒకసారి ఫుల్గా